ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో పద్మ గారు. హలో అండి. చాలా మందికి సొంతింటి కల ఉంటుందండి. పుట్టిన ప్రతి మనిషికి కూడా ఈ భూమిపైన నాకు హక్కు ఉంది, నాది సొంతం అనిపించుకోవాలన్నది ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికే ఉంటుంది. ఏంటంటే నాకు భూమి కొనుక్కోవాలి, అక్కడ ఇల్లు కట్టుకోవాలి, చుట్టూ మొక్కలు వేసుకోవాలి అన్నది ఒకళ్ళకు ఉంటుంది. కొంతమంది అపార్ట్మెంట్లో 48th ఫ్లోర్ కొనుక్కోవాలి అన్నది ఒకళ్ళకు ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఉంటుంది అంటారా? ఈ భూమిపైన మనకి హక్కు ఉంది అనుకున్నప్పుడు ఆ 100 గజాల్లోనే నివసించేది, లేదంటే అపార్ట్మెంట్ అంటే అది గాల్లో ఉన్నట్టే కదా, ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా దానికి దీనికి అన్నట్టుగా? అసలు అపార్ట్మెంట్లో పైన గాల్లో తేలినా నేల మీద ఇంట్లో ఉన్న రెండు ఒకటే. ఏదైనా ఏది మంది అనిపించదు కదా, పక్కన మంది కాదు, కింద మంది కాదు, పైన మంది కాదు. అయితే వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే గంభీరంగా ఉండటం, 4 గోడలు చాలు నాకు చాలా అంటే రిజర్వ్డ్గా ఉంటాను నేను, నాకు అది సరిపోతుంది అనుకునే వాళ్ళకి అది నచ్చుతుంది. లేదు నాకు నలుగురు కనిపించాలి, విశాలంగా ఉండాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ అనేటువంటిది నచ్చుతుంది. ఏదేమైనప్పటికీ కలే. అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అసలు ఇల్లు అన్నాక నాకంటూ ఒక గూడు ఉండాలి అనేటువంటిది ఆఖరికి వచ్చి పక్షాదుల దగ్గర నుంచి మనం వరకు కోరుకునేటువంటి విషయం అది. పక్షులు అంటే గూళ్ళు తయారు చేసుకుంటాయి కాబట్టి మనకు తెలుసు పక్షికి గూడు ఉంది అని. పశువులు ఏంటంటే జనరల్గా మనకు కనిపించేటువంటివి ఓకే, బర్రెలు కావచ్చు, వీటి కుక్కలు, ఇవన్నీ ఏంటంటే మనము అంత పట్టించుకోము. సో మేబీ అవి ఇష్టపడవేమో, లేదంటే వాటికి తెలియదేమో. ఆ కాంటెక్స్ట్ అనేటువంటిది పక్కకు పెడితే మనిషి అన్న పుట్టాక ఖచ్చితంగా ఇల్లు కావాలా అంటే ఖచ్చితంగా నాకు కావాలి అనే వాళ్ళే ఉంటారు. అది చిన్నదో పెద్దదో నాకు సొంతంగా ఒకటి కావాలి అని అనుకుంటారు. అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే కొంతమంది ఆ సొంతింటి కళ అనేటువంటిది నెరవేర్చుకోగలుగుతారు, కొంతమంది నెరవేర్చుకోలేకపోతారు. అయితే మనం కష్టపడితే వస్తుంది అనేటువంటిది ఒకటైతే, కష్టపడటం వల్ల వస్తుంది. కానీ కొంతమంది కష్టపడినా రాదు. నీకు రాత లేదు అని అంటారు. కానీ రాత లేదు అని మనం వదిలేస్తే ఎప్పటికే రాత అనేటువంటిది రాదు. లేదు అన్న దాన్ని ఉంది అని అనిపించుకోవటంలోనే కదా మజా ఉంది. కాబట్టి ఇప్పుడు కొంతమందికి అంత రెడీమేడ్గా వచ్చేస్తుంది, కొంతమందికి ఎప్పుడు కూడా వాళ్ళ పెద్దవాళ్ళ నుంచో లేదంటే ఏ కష్టపడకుండానో చక్కగా వచ్చేస్తాయి. కానీ కొంతమందికి ఎంతో కష్టపడితే కానీ రాదు. కొంతమందికి కష్టపడి చిచి నాకు ఇదేం అవసరం లేదు అనుకుని వదిలేసాక అప్పుడు ఎప్పుడు వస్తుంది. అలా రకరకాల పరిస్థితులు అనేటువంటివి మనం చూస్తుంటాం. ఏదేమన్నప్పటికీ కూడా సొంతింటి కళ అనేటువంటిది నిజం అవ్వాలంటే ఏం చేయాలంటే చాలా కమెంట్స్ దాని గురించి ఎంతమందో అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ దృక్పథంతో మనము కొన్ని చిట్కాలు కావచ్చు, లేదంటే కొన్ని చిన్న టిప్స్ మనము ఫాలో అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేదే, మీరు అద్దింట్లో ఉన్నారా సొంతింట్లో ఉన్నారా అనేది పక్కకు పెడితే ఎప్పుడు మీ ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి. శుభ్రత అనే దాంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. శుభ్రంగా అంటే మేము అందరూ ఎవరు అశుభ్రంగా పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. అందరికీ శుభ్రత అనేటువంటిది 100% ఇష్టమే ఉంటుంది. పరిస్థితులు అనుకూలించక, లేదంటే ఓపిక లేకో, హెల్త్ బాగాలేకో, టైం సరిపోకో, రకరకాల కారణాలతో అశుభ్రత అనేటువంటిది ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్లానింగ్ అవసరం. నా ఇల్లు ఇలా ఉంది కాబట్టి ఈ శుభ్రతను మెయింటైన్ చేయాలంటే నేనేం చేయాలి? అలాగే ఎప్పుడు ఆ శుభ్రత అనేటువంటిది మెయింటైన్ చేసుకోవటం, ధూపదీపాలు అనేటువంటివి ఎప్పుడు కూడా మెయింటైన్ చేయటము ప్రైమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి, ధూపదీపాలు అనేటువంటిది ఉండాలి, దాంతోపాటు వెలుతురు అనేటువంటిది ఇంట్లో ఎప్పుడూ ఉండాలి. అలాగే ఇంటీరియర్, ఒకవేళ మీరు ఇంటీరియర్స్ వైజ్గా చూసుకుంటే, మీరు సొంతిల్లు కావాలి అనుకునే వాళ్ళైతే మీరు అద్దింట్లో ఉన్నారు, ఇప్పుడు బాగా సొంతిల్లు కావాలి అనుకున్న ఆరాటంలో ఉన్న వాళ్ళైతే అనవసరమైనటువంటి వస్తువుల్ని పేర్చుకోకండి. ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుని, అంటే దానికి దీనికి ఏంటి సంబంధం అంటే చాలా సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే అనవసరమైన వస్తువులు పేర్చుకుంటారో, ఏ జోన్లో ఏది పెట్టకూడదో ఆ వస్తువుని పెట్టేస్తారు. ఆ తర్వాత అవి తెచ్చుకున్నాక వాటిని మెయింటైన్ చేసుకునే ఓపిక ఉండదు. సో ఇట్లా ఏమవుతుందంటే మనం చాలా విషయాల్ని స్కిప్ అవుతాం, మనకు తెలిసి కూడా స్కిప్ అవుతాం. అయితే ఎప్పుడైనా మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో, అది అద్దిల్లు అయినా సరే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని పెయింటింగ్స్ కానీ కొన్ని ఆర్ట్ పీసెస్ కానీ మనకి చాలా ఫెచ్చింగ్ ఇస్తాయి. ఎప్పుడూ కూడా ఉత్తరంలో ఒక నీటి ప్రవాహంతో కూడినటువంటి ఒక ఫోటో కానీ, ఒక ఏదైనా సరే ఒక నైస్ పిక్చర్ కానీ ఏదైనా కూడా మనం అలాంటిది పెట్టుకోవచ్చు. చక్కగా ఉత్తరంలో పచ్చిక బయళ్ళు లాంటివి, అంటే పెద్ద
పెద్ద చెట్లు అడవులు లాంటివి కాదు, చక్కగా ఒక లాన్ లాంటిది, అలాగే నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఒక ఫోటో ఫ్రేమ్ అనేటువంటిది అక్కడ ఉండాలి. అలాగే మనము పడమర అనేటువంటిది స్థిరాస్తుల్ని ఇవ్వగలిగేటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి జోన్. కాబట్టి మీ ఇంటి యొక్క పడమర భాగాన పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద కొండలు, అలా అంటే పెద్ద హైట్ ఉన్నటువంటివి, ముఖ్యంగా చెప్పాలంటే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద విల్లాస్, మ్యాన్సన్స్, అలాంటివి అంటే మీకు ఏది మనసులో కావాలనుకుంటున్నారో అలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ ఒక ఫ్రేమ్ రూపంలో దానికి ఒక ఫ్రేమ్ అనేటువంటిది ఇచ్చి మీరు పడమరలో కనుక పెట్టగలిగితే, పడమర వాల్ మీద పెట్టగలిగితే అది మనకి ఫెచ్చింగ్ ఇస్తుంది. అదేవిధంగా దక్షిణంలో కనుక మనం చూస్తే ఫైర్ ఎలిమెంట్తో కూడినటువంటి క్యాండిల్స్, ఆరెంజ్ షేడ్స్, ఇలా క్యాండిల్స్ కానీ దీపాలు కానీ ఇలాంటివి ఏమన్నా కనుక మనం పెట్టగలిగితే అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. దక్షిణం. తూర్పు విషయానికి వస్తే మన ఫ్యామిలీ ఫోటో, మనం అందరం చక్కగా కలిసి మన ఫ్యామిలీ నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నటువంటి ఫోటో ఏదైనా ఉందంటే దాన్ని ప్లేస్ చేయండి. మరి ఈ ఫొటోస్ అన్నీ ఇలా డైరెక్షన్ వైజ్గా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? మనం ఉంటున్న ఇంట్లో బలం లేకపోయినా, మన ఇంట్లో ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నా ఇవి బ్యాలెన్స్ చేస్తాయి, ఆ జోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. తద్వారా మనం నేను ఇందాక అన్నాను కదా, ఇల్లు నీట్గా పెట్టుకోండి, దీపారాధన చేయండి, ధూపదీపాలు వేయండి, ఇవన్నీ ఏమవుతుందంటే ఆ పాజిటివ్ ఔరాని పెంచుతుంది. ఇంకపోతే ఏంటి, మీరు ఒకవేళ అద్దింట్లో ఉన్నా సరే, అద్దె ఇల్లు మీకు ఒక కళ సాకారం కావాలి అని అనుకుంటే ప్రతి మనిషికి బంధుమిత్రులు కొంతమంది అయినా ఉంటారు, ఎక్కువ మంది కాకపోయినా ఒక 5-10 మంది అయినా ఉంటారు. ప్రతి సంవత్సరం కుదిరితే 6 నెలలు, కుదరకపోతే సంవత్సరానికి ఒకసారైనా ఒక పూజో పునస్కారమో పెట్టుకుని, అంటే కొంతమంది వ్రతం చేసుకుంటారు, ఇంకొంతమంది ఇంకొకటి ఏదో చేసుకుంటారు, అలా ఒక ఫ్యామిలీగా వాళ్ళ ఫ్యామిలీని ఒక చిన్నగా, అంటే ఏదో బర్త్డే పార్టీలు లేదంటే గెట్ టుగెదర్ అని కాకుండా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళకి కాస్త భోజనం పెట్టడం, ఒక ఫంక్షన్ లాగా, పెద్ద ఎత్తు ఫంక్షన్ కాకుండా చిన్నగా అయినా సరే మీకు నలుగురైనా సరే పెట్టి వాళ్ళకి భోజనం పెట్టడము, ఒక పూజో పునస్కారము లాంటివి చేసుకోవటం వంటివి ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే 10 మంది తిని లేస్తారో ఆ ఇంటికి శాంతి, ఆ రూపంలో ఒక నెగిటివిటీ అనేటువంటిది తగ్గుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే 10 మందిని పిలవటం వల్ల చాలామంది ఈ మధ్య కామన్గా అనేది ఏంటి, మేము 4 పిలిస్తే మాకు దిష్టి తగలటం తప్ప ఏమి ఉండట్లేదండి అని. అది నిజమే, కానీ ఏంటంటే దిష్టి తగులుతుంది కదా అని పెళ్ళిళ్ళు చేసుకోవటం మానట్లేదు కదా, అందరినీ పిలిచి అది దిష్టి తగులుతుంది కదా అనేసి బర్త్డే పార్టీలు చేసుకోవటం మానట్లేదు కదా. సో ఏది ఏమైనా ప్రతి ప్రాబ్లంకి ఒక ఉపాయం ఉంటుంది. అందరూ దిచ్చిపెట్టే వాళ్ళే ఉండరు, కొంతమంది ఒక 4-5 అయినా మంచి వాళ్ళు, మన శ్రేయస్ కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి. సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఒక పూజో ఒక పునస్కారము ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి భోజనం పెట్టండి. అలాగే ఆ పేరుతో 2-3 బ్రాహ్మణులకైనా సరే కాస్త బట్టలు పెట్టి భోజనం పెట్టడం అనేటువంటిది మంచి. అంటే సారాంశం ఏంటంటే అన్నం తిరగాలి, వాళ్ళు అలాగే తిని లేవాలి, ఎప్పుడు కూడా అది శాంతినిస్తుంది. అన్నదానం అని మనం చేయలేకపోయినా ఈ విధంగా మనకి అందరూ తిని లేస్తే ఒక శాంతి. అలాగే ఇల్లు శుభ్రం పెట్టుకోవటం, ఇవన్నీ పాజిటివ్ వైబ్స్. ఓకే, నిజంగా ఏదో అనుకుంటాం కానీ ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ మన కర్మలకి బ్యాలెన్స్ అయ్యి కూడా ఆ సొంతింటి కళ ఫోకస్డ్గా మనం నెరవేర్చుకోవడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయన్నమాట. చాలా బాగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.